హలో అండి అందరికీ. మనం నిన్న స్నేహాలు రకాలు మహాభారతంలో స్నేహాలు రకాల గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో మొదటి రకం విఫల స్నేహం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు సఫల స్నేహం అంటే సఫలము అయింది అంటే ఫలించినటువంటి స్నేహం. ఎవరి సఫల స్నేహానికి ఉదాహరణ మహాభారతంలో అంటే కర్ణుడు దుర్యోధనుడు. వీళ్ళ స్నేహం సఫలమైంది. అంటే 20 ఏళ్లలో మొదలైన వీళ్ళ స్నేహం 60 ఏళ్ల వరకు కొనసాగింది. అంటే చివరి చనిపోయే వరకు కూడా కొనసాగింది. కర్ణుడు చనిపోయే వరకు, దుర్యోధనుడు చనిపోయే వరకు కూడా స్నేహం అలాగే కొనసాగింది. ఏ విధమైనటువంటి అపార్థాలు కానీ, ఏ విధమైనటువంటి ఎంతమంది వాళ్ళని విడదీయాలని చూసినా విడదీసేందుకు ప్రయత్నం చేసిన సాక్షాత్తు శ్రీకృష్ణుడు, కుంతీదేవి ఇద్దరూ కలిసి విడదీయాలని చూసిన కృష్ణరాయబారానికి వెళ్ళిన సందర్భంలో ఇద్దరూ కలిసి కర్ణుడికి నచ్చచెప్పి దుర్యోధను నుంచి వేరు చేస్తే యుద్ధం అవసరం ఉండదు. ఇక దానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వలేదు. సో అలాంటి స్నేహం కర్ణ దుర్యోధనుల స్నేహం. దుర్యోధనుడు కూడా మిగిలిన విషయాల్లో ఎంత దుర్మార్గుడు, ఎంత చెడ్డవాడైనప్పటికీ స్నేహం విషయంలో మాత్రం అతను ఖచ్చితంగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎట్లా వీళ్ళ స్నేహం సఫలమైంది అంటే దానికి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు. ఒకరోజు దుర్యోధనుడి భార్య అయినటువంటి భానుమతీదేవి తన అంతఃపురంలో తన గదైనటువంటి చంద్రశాలలో చెలికతితో పాచికలాడుతూ, ఈ రోజుల్లో మనం చేస్తూ ఉంటున్నాం, ఆ రోజుల్లో చదరంగం ఆడుతూ ఉన్నారు. ఇంతలోకి దుర్యోధనుని చూద్దామని చెప్పేసి కర్ణుడు ఆ గదికి వెళతాడు. అక్కడ లేడు. ఎంతైనా భర్త ప్రాణ స్నేహితుడు కదా, ఆ సందర్భంలో లేచి మర్యాద చేయాలి కదా. సో భానుమతీదేవి గారు లేచి రండి కర్ణ మహారాజా వచ్చి ఆసీనులు అవ్వండి అని చెప్పి ఒక ఆసనం చూపించి కూర్చోబెట్టి, సో కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ చదరంగం ఆడుకుంటూ ఉన్నారు. చెలికత్తి ఆడలేకపోతుంది. భానుమతీదేవి నెగ్గుతోంది. ఎందుకంటే ఆటల పట్ల బాగా ఆసక్తి కలిగిన వాడు కర్ణుడు. దాని కారణంగా చెలికత్తితో ఏం చెప్పాడంటే, నువ్వు దిగు, నీకు ఆడడం చేత కావట్లేదు, ఓడిపోతున్నావు అని చెప్పి ఆమెను పక్కకు నెట్టి అక్కడ ఇతను కూర్చుంటాడు. సో అంటే మీరు చూడండి, ఆమె అంతఃపురంలో భార్యాభర్తలు కలిసి ఉండే అంతఃపురంలో వాళ్ళ పడక మంచం మీద కర్ణుడు కూర్చోవటం, ఇదే ఒక అపార్థానికి దారి తీయొచ్చు ఒకవేళ దుర్యోధనుడు అనుకుంటే. సరే ఆడుతున్నారు. ఆమెకేమో భానుమతీదేవికి ఒక పక్క భయం పుడుతోంది. ఈయనేమిటి ఇలా వచ్చి కూర్చున్నాడు చొరవగా, ఒకవేళ ఈయన వస్తే మధ్యలో ఏమంటాడో, ఒకవేళ ఎందుకులేండి అంటే మా స్నేహితుడు వస్తే నువ్వు మర్యాద చేయవా అంటాడని అదొక గోలగా భావిస్తాడేమోనని ఆమె ఏం అనలేకపోయిందో ఒక పక్క భయపడుతుంది భానుమతీదేవి. సరే ఆడుతున్నారు, అంతా అయిపోయింది. ఆట కర్ణుడు నెగ్గాడు. ఇంతలోకి భానుమతీదేవి ఇక గబగబా దిగబోతుంటే, ఎక్కడికి మీరు వెళతారు మహారాణి, ఓడిపోయారని పారిపోతున్నారా అని చెప్పి ఆమె నడుము మీద ఉన్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకొని లాగుతాడు. కరెక్ట్గా ఆ సందర్భంలోనే దుర్యోధనుడు వస్తాడు. ఆ సన్నివేశాన్ని చూస్తాడు. దీంతో ఇద్దరు ఒక్కసారిగా నిశ్చేష్టులు అవుతారు. భానుమతీదేవి ఏమో ఈయన చూశాడు, ఈయన ఏమనుకుంటాడో, అపార్థం చేసుకుంటాడో, ఏమనుకుంటాడో నా భయపడుతోంది. ఈయనేమో రియలైజ్ అయ్యాడనమాట. ఏమని, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. సో ఆవిడ నా స్నేహితుడి భార్య, పైగా హస్తినాపురానికి రాణి. సో చెయ్యి వెయ్యకూడని చోట వేసి నేను తప్పు చేశాను, అసలు నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదని చెప్పి ఒక పక్క కర్ణుడు బాధపడుతున్నాడు. దుర్యోధనుడు ఇదంతా చూస్తున్నాడు. సరే ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పడానికి వీళ్ళిద్దరికి నోటి నుంచి మాట పగలట్లేదు. అసలు దుర్యోధనుడి మనసులో ఏముందో, అసలు ఏమనుకుంటున్నాడో దీన్ని చూసి అనేది అతనికి తెలియలే. సరే దుర్యోధనుడు వచ్చాడు. ఆ వడ్రాణం నుంచి పడినటువంటి మణులు మాణిక్యాలు అన్నీ ఏరుతూ భానుమతీదేవి గారితో ఒక మాట అంటాడు. ఆటపై వ్యామోహంతో మా మిత్రుడు తప్పు చేశాడు, మన్నించండి మహారాణి అని అంటాడు. సో దాంతో ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. మీరు చూడండి, అక్కడ దుర్యోధనుడు అపార్థం చేసుకోవటం ఎంతోసేపు పట్టదు. అతను ఒకవేళ అపార్థం చేసుకుంటే కర్ణుడు వెళ్ళిపోతాడు.
సో ఈ మాత్రం దానికి నన్ను అపార్థం చేసుకోవాలి, అక్కడ ఏమీ లేని దానికి దాంట్లో ఏముంది, ఆటమే కదా. అప్పుడు అసలు మహాభారత యుద్ధమే ముగిసేది కాదు. దుర్యోధనుడు ఈ విషయంలో నిజాయితీగా ఉన్నాడు కర్ణుడి పట్ల చివరి వరకు కూడా. అసలు లెక్కనైతే కర్ణుడు అండ చూసుకునే దుర్యోధనుడు మహాభారత యుద్ధానికి ప్రారంభం మొదలుపెట్టిందే దుర్యోధనుడు. తర్వాత కృష్ణరాయభారం అప్పుడు కుంతీదేవి గతాన్ని చెప్పి చూసినా కూడా కర్ణుడు మారలేదు. పాండవులు సరే, కర్ణుడు అసలు రెండు వైపులా నష్టపోయాడు. తన అసలు కుటుంబాన్ని నష్టపోయాడు, అన్నదమ్ములను, అలాగే ఇటు దుర్యోధనుడు కూడా విజయాన్ని అందించలేకపోయాడు. కాబట్టి కానీ వీళ్ళిద్దరి స్నేహం వల్ల సఫలమైందే కానీ పక్క వాళ్ళకి అంటే సమాజానికి ఉపయోగపడలేదు వీళ్ళ స్నేహం. సో అందుకారణంగా దీన్ని సఫల స్నేహం అని మాత్రమే అంటాం. సో ఆ విధంగా అంటే 20 ఏళ్లకు మొదలైన స్నేహం 60 ఏళ్ల వరకు, ప్రాణం ఉన్నంత వరకు కొనసాగింది. చాలా స్నేహాలు ఏమిటంటే బడుల్లో ముగుస్తాయి, లేకపోతే ఉద్యోగంలో ముగుస్తాయి, చాలా అంటే అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళేదాకా ముగుస్తాయి. అలా కాకుండా ఈ స్నేహం చివరి వరకు కొనసాగింది. ధనుర్విద్యలో ప్రావీణ్యం ఉన్నటువంటి కర్ణుడిని దుర్యోధనుడు పిలిచి మరీ అంగరాజ్యం ఇస్తాడు, అంగరాజ్యానికి రాజును చేస్తాడు. ఎందుకంటే కుంతీదేవి పుత్రుడు కదా కర్ణుడు. పెళ్లి కాకముందు ఆవిడ వరప్రసాదంగా కర్ణుడిని కంది. తర్వాత సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి అతన్ని నదిలో వదిలిపెట్టింది. అది భీష్ముడి దగ్గర పనిచేసేటువంటి ఆయన ఒక వ్యక్తిగత అంగరక్షకుడు భార్య అయినటువంటి రాధకి దొరుకుతుంది. సో రాధేయగా కూడా పేరు పొందుతాం. సో కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్నేహంలో రకాలలో సఫల స్నేహం, దుర్యోధనుడు, కర్ణుడు. సో రేపు మనం సుఫల స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సుఫలమైన స్నేహం, అది వాళ్ళకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఆ స్నేహం ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది, ఎవరు ఆ సుఫల స్నేహానికి నిదర్శనం అయ్యారు మహాభారతంలో అని చెప్పి మనం రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.